ఇబ్బందుల్లో సైతం అవ్వా తాతలకు ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం తమదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సిటీలోని 5వ డివిజన్ అహ్మద్ నగర్ లో మంత్రి నారాయణ స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు పెట్టి వెళ్లినా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ధీశాలి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు. 50 కోట్లతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం, 50,000 మొక్కలతో నెల్లూరును గ్రీన్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని చెప్పారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వాటితోనే కాకుండా మంత్రి గారు స్వయంగా సార్కున్నటువంటి విస్తృత పరిచయాలతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు, హై స్కూల్స్, పార్క్స్, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటిలో కూడా ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాడు. ఇక్కడే పక్కన ఉన్నటువంటి స్థలాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి దాదాపు ఎకరా పై స్థలం కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక పార్కుని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి పేదవాడు కూడా ఎక్కడైతే మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాల వారికే మాత్రమే కాదు ప్రతి ఒక్క పేదవాడు కూడా అన్ని రకాల సౌకర్యాలు అందాలని చెప్పి ఆలోచన చేసి కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక నూతన పార్కు మాజీ శాసనసభ్యులు ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారి పేరు మీద ఇక్కడ ఒక నూతన పార్కు కోట్ల రూపాయలు వెచ్చించి సారు ఆధునీకరించబోతున్నారు. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు. మన రాష్ట్రంలో ఒక పండుగ ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పండుగ చేసుకుంటుంటారు. ఎందుకంటే తెల్లవారి 6 గంటల నుంచే అటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు, 6,000, 15,000, 10,000. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేసేసిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట తప్పకుండా 3,000 పెన్షన్ 4,000 చేశారు. అంతేకాదు ప్రభుత్వం వస్తే ఈ 3 నెలల యొక్క అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. 4,000 ప్లస్ 3,000 కలిసి 7,000. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 7,000 ఇస్తారని, కానీ 7,000 ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా క్రానిక్ డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఎవరికి 10,000 ఇచ్చారు. అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాలి పైకి నిరుపేదలు. ఇది ఎక్కువగా సర్రేపల్లి కాలువ కట్ట పక్కనే ఉండేది. అయితే ఈ ఏరియాలో నేను ఎన్నోసార్లు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు చిన్న చిన్న పిల్లలు అడిగారు, సార్ మాకు ఆడుకోవటానికి ఏం లేదు, మాకు కూడా ఒక మంచి పార్క్ కావాలా. 2014-19లో అనేక పార్కులు కట్టించారంటే అప్పుడు ఈ పక్కనున్న ఒక స్థలం దాదాపు 1 ఎకర్ స్థలం, ఆ స్థలంలో ఒక మంచి పార్క్ కట్టేటట్టుగా చేసాము. ఆల్రెడీ దానికి ప్రహరీ గోడ కట్టి లెవలింగ్ చేశారు. మరొక 3 మంత్స్లో యాక్చువల్గా ఒక చక్కటి పార్కు ఈ ఏరియాలో ఉండే పిల్లలకు వస్తుంది. అదేవిధంగా ఈ పక్కన ఒక సైట్ ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా సార్ మాకు మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా కట్టిమన్నారు. నేను మొన్న అధికారులకు చెప్పాను, దాంట్లో ఏమేమి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలం అవన్నీ చేయమని. ఈ విధంగా ఒక చిట్టేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది నెల్లూరు ప్రజలందరికీ, ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ అంతకంటే ఇంకా కూడా చేస్తాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు. అందువల్ల అందరూ కొద్దిగా ఓపిక పడితే చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.